గైస్, రీసెంట్గా థియేటర్స్లో సికిందర్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో సికిందర్ ఏమో ఒక చిన్న గొడవ వల్ల మంత్రి ప్రధాన కొడుకు అర్జున్ని కొడతాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, సికిందర్ మంత్రి కొడుకుని కొట్టిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ రెండే కనిపించాయి. అవేంటంటే, దీని డైరెక్టర్ మురుగదాస్ గారు ఎంచుకున్న ప్లాట్ అయితే ఫ్రెష్గా బాగానే ఉందన్నమాట. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, కలర్ గ్రేడింగ్ అండ్ కొన్ని సీన్స్లో కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా పర్లేదు, డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మురుగదాస్ గారు ఎంచుకున్న ప్లాట్ ఫ్రెష్గానే ఉన్నప్పటికీ కూడా దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయారనే చెప్పాలండి. నిజంగా చెప్పుకోవాలంటే గైస్, కొన్ని సీన్స్ని చూస్తున్నప్పుడు నిజంగా ఈ మూవీని మన మురుగదాస్ గారే డైరెక్ట్ చేశారా అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుందన్నమాట. దీనికి తోడు ఇందులో ప్రతి ఒక్క యాక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా టూ వరస్ట్ ఉందనే చెప్పాలండి. అలాగే ఇందులో చాలా ప్లేసెస్లో లాజిక్స్ మిస్ అయ్యారు. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన సంతోష్ నారాయణ ఇచ్చిన సాంగ్స్, బీజిఎం ఈ రెండు ఏం బాగాలేవు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సికందర్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఏమంటారు, చేస్తారు కదా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.